అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇగో ఇట్లా ఉప్పు వేసి మంచిగా తీసుకొని కడుక్కోవాలి, చూపిస్తా. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటే అయితే సూపర్ ఉంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. ఇంకా ఇట్లా 3-4 సార్లు కడుక్కుంటే ఇట్లా తెల్లగా వస్తుంది మంచిగా. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా అయిందో. ఒక పక్క వాన, ఈ వానలో కూరగాయలు ఏం పోతాయి, అందుకనే చికెన్ ఫ్రై. కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనకు కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఒక తమ్ముడు మెసేజ్ చేసిండు అనమాట, అన్న కుకింగ్ ఛానల్ పెట్టండి అని, కుకింగ్ వీడియోస్, అందుకనే ఈ వీడియో పెడుతున్నా. చూడండి, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అట్నే లైక్ చేయండి ఫ్రెండ్స్. నూనె కాగింది ఫ్రెండ్స్, ఇప్పుడు జీలకర్ర అట్లనే ఓల్ గరం మసాలా. వేగింది కదా, ఇప్పుడు కడుగు పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు నూనెలో కలిపినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు వదిలేయాలి, ఆలోపు ఉడుకుతుంది. ఇప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇక మూత పెట్టుకోవద్దు, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఇట్లనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం, అట్లనే కొంచెం పసుపు, దాన్ని ఇప్పుడే కడిగి ఇప్పుడే వేయడం వల్ల నీళ్ళు ఊడినాయి. ఈ నీళ్ళు కొన్ని వేసుకుంటూ నీళ్ళన్నీ ఎగరబెట్టుకోవాలి. అట్లనే ఉంచితే చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు ఇట్లా చేసుకుంటే మళ్ళీ నీళ్ళు ఉంటే మళ్ళీ తిప్పుకుంటారని చెప్తున్నా ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నట్టు చెప్పాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఆ నీళ్ళన్నీ కొన్ని వేసుకుంటా మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడే కడగడం వల్ల నీళ్ళు చాలా ఊరినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కావాలి. ఇక ఇన్ని నీళ్ళు ఉన్నాయి, కూర అయిపోతాకల్లి మొత్తం వాడేస్తాం. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. ఉల్లిగడ్డ వేసి ఇట్లా పేస్ట్ చేసిన. కారం వచ్చేసి 2 చెంచాలు, ఉప్పు వచ్చేసి 1 చెంచా, పసుపు 1/2 చెంచా, గరం మసాలా 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, కలమాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇట్లా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంకా యాడ్ చేసుకోవాలి.
ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. మాడుతుంది అనుకుంటే నీళ్ళు కూడా పోసుకోవచ్చు. నేను చూసి పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నీళ్ళు మొత్తం పోసేసిన. అడుగంటుతుంది అందుకనే పోసేసిన. ఏం కాదు, ఇంకిపోతే ఇంకా పెట్టద్దు. ఇది వచ్చేసి కారం ఫ్రెండ్స్, చికెన్ మసాలా. ఈ పౌడర్ వేసి పెట్టుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఇట్లున్నప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ వేసుకొని కారం, ఇందులోనే మీకు కారం తక్కువ, ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసుకోండి. నేను కారం గరం మసాలా యాడ్ చేసిన, ఉప్పు సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా వీడియో ఇంత ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో మీ ఓపికతో చూసినందుకు వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.